చెరువుల సంరక్షణ కోసం ఐటీ రూపంలో ప్రత్యేక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశామని, తెలంగాణలోనే దేశానికి ఆదర్శంగా నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అట్లుంటుంది మరి. అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దేని మీద మాట్లాడాడు? గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మీద మాట్లాడాడు. మా అన్న రెన్యూవబుల్ మీద మాట్లాడాడు. అంటే డైరెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా? కాకపోతే ఆయన మధ్యలో పోయి దారి తప్పుతాడు. అల్జైమర్లు ఉన్నాయి ఆయన. అల్జైమర్ అంటే తెలుసు కదా, సయ్యారా సినిమా చూసినావా? హీరోయిన్ మర్చిపోతుంది అట్లా. అప్పుడు మనం వాడాలా సయ్యారమేతో అని చెప్పి వాడాలా. అప్పుడు అన్నకు అల్జైమర్ల నుంచి బయటకు వస్తాడు. ఆయన యూజువల్గానే అగ్రెసివ్ సీఎం, లేకపోతే ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి కావాలంటే మంచి మంచి వాళ్ళకి కాదు. ఆటో రిక్షా వాళ్ళు వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళని పొలుపులు తిడుతున్నారు, శాపనాలు పెడుతున్నారు. ఆయనకు అర్థమవుతలేదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాడు. నేను ఎనర్జీ ఫోకస్గా ఉన్నా అని చెప్పిండు. అన్నాడా? ఎందుకు అని అంటే పర్యావరణం నా మానస పుత్రిక, నేనే కాపాడతా. అనౌన్స్మెంట్ చేయంగానే ఏమనుకుంటాడంటే తెలంగాణలో మొత్తం కరెంట్ వచ్చేసింది అనుకుంటాడు. ఆయన నాలుగేళ్ల నుంచి ఇట్లా కరెంట్ వచ్చేస్తుంది. వజ్రాయుధం ఆయన నాలుగే. ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంటుంది, ఇట్లా పెట్టి ఇట్లా తీసి ఇట్లా పెట్ట షార్ట్ వచ్చేస్తుంది. కాంగ్రెస్ అంటే ఇక అన్ననే కదా మొత్తం. కాంగ్రెస్లో ఎవరు ఉన్నారు? ఆయన ఒక్కైననే ఆమ్, మిగతా వాళ్ళందరూ గుట్లే ఆమ్. బట్ 24 గంటల కరెంట్ అగ్రికల్చర్కి ఇచ్చింది బీఆర్ఎస్ కాదా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. చదువురా. గ్రీన్ ఎనర్జీ అంట. గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోనే ఈవీల తయారీ, ప్రస్తుత పరిస్థితి, క్లైమేట్ ఎమర్జీ అని పర్యావరణ పరిరక్షణ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించడంతో దేశంలోనూ అత్యధిక ఈవీల స్వీకరణ పెరిగిందని, తెలంగాణలోనే వీటి తయారీ కోసం చర్చ జరుగుతుందని తెలిపారు. 2 లక్షలకు పైగా ఆటో రిక్షాలు టీటోఫిట్ చేస్తూ 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని వివరించారు. హైదరాబాద్ మెట్రోకు 200 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తామని, పరిశ్రమలు నగరం నుంచి బయటకు తరలిస్తామని చెప్పారు. మూసీ నది పునరుద్ధరణ, చెరువుల సంరక్షణ కోసం ఐటీ రూపంలో ప్రత్యేక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశామని, తెలంగాణలోనే దేశానికి ఆదర్శంగా నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అట్లుంటుంది మరి. కరెక్టారా? గాంధీ విగ్రహం పెడతాడు, అతి పెద్దది పెట్టుకొని. కానీ అయితే ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలలో ఏమేమి ఉన్నాయనంటే, నేను ఇక్కడ రా, నాకు బుల్లెట్ పాయింట్స్ దొరకాలి కదా, ఇలా ఏమేమి నేను రాసుకొని వస్తా కదా, చదువుకొని వస్తా. అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దేని మీద మాట్లాడాడు? గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మీద మాట్లాడాడు. ఎట్లా చెప్పినాడు? పెట్టుబడులు పెడతాం చూడు, ఈ ఆటోలు, బస్సులు, ఇవన్నిటికి ఇన్ని అయినాయి అని అంటే మళ్ళీ వీటికి ఛార్జింగ్ చేయాలని వద్దా? ఛార్జింగ్ చేయాలని అంటే కరెంట్ కావాలన్నా వద్దా? మనకు కరెంట్ కావాలని అంటే మన పవర్ ప్లాంట్లు పెరగాలన్నా వద్దా? మళ్ళీ పవర్ ప్లాంట్లు పెరగాలని అంటే నువ్వు థర్మల్ పవర్ ప్లాంట్లు ఎంత చేస్తావు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఎంత చేస్తావు, సోలార్ ఎంత చేస్తావు, విండ్ ఎనర్జీ ఎంత చేస్తావు, ఐ మీన్ టు సే రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత చేస్తావు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. మా అన్న రెన్యూవబుల్ మీద మాట్లాడాడు. అంటే డైరెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా? డైరెక్షన్ కరెక్ట్గా ఉంది. కాకపోతే ఆయన మధ్యలో పోయి దారి తప్పుతాడు. అల్జైమర్లు ఉన్నాయి ఆయన. అల్జైమర్ అంటే తెలుసు కదా, సయ్యారా సినిమా చూసినావా? హీరోయిన్ మర్చిపోతుంది అట్లా. అప్పుడు మనం వాడాలా సయ్యారమేతో అని చెప్పి వాడాలా. అప్పుడు అన్నకు అల్జైమర్ల నుంచి బయటకు వస్తాడు. ఇప్పుడు ఇది ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అటెండ్ చేసింది. ఇది ఎక్కడ మీర్పేటలో కాదు, ముంబైలో. నువ్వు మీర్పేట అనుకునేవు, ముంబైలో. ముషిరాబాద్లో కాదు, ఏడా? ముంబైలో. రమీంగ్ వీక్ ముంబైలో అటెండ్ చేస్తే ఆయన యూజువల్గానే అగ్రెసివ్ సీఎం, లేకపోతే ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి కావాలంటే మంచి మంచి వాళ్ళకి కాదు. గ్రీన్ ఎనర్జీ మీద ఆయన పెట్టిండు, లీడర్ అవుతాను అన్నాడు. ఎన్నేళ్ళ? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇన్ని ఆటో రిక్షాలు ఇవన్నీ ఉన్నాయి అని అంటే ఆటో రిక్షా వాళ్ళు వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళని పొలుపులు తిడుతున్నారు, శాపనాలు పెడుతున్నారు. ఆయనకు అర్థమవుతలేదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాడు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సెట్రా మాట్లాడాడు. లార్జ్ స్కేల్లో ఈ రిన్యూవబుల్ ఉత్పత్తులు ఉంటాయి కదా, ఎనర్జీ అంటే పెట్టుబడులు, దానికి రోడ్ మ్యాప్ వేసేసినా అని అంటాడు. గురుగారు మళ్ళీ గ్రాఫిక్స్లో వేస్తారు వెనకటికి, ఈయననేమో నాలుక మీద వేసేస్తాడు. ఆయననైనా గ్రాఫిక్స్ వేస్తాడు, ఈయన అది కూడా ఎందుకు నాలుకనే గ్రాఫిక్స్ అంటాడు, నాలుక మీదకైనా మాట్లాడతాడు. పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పిండు. నేను ఎనర్జీ ఫోకస్గా ఉన్నా అని చెప్పిండు. అన్నాడా? ఎందుకు అని అంటే
పర్యావరణం నా మానస పుత్రిక, నేనే కాపాడతా అని చెప్పి కంకణం కట్టిండు. ఎట్లా? ఇట్లా కంకణం కట్టిండు మా అన్న. ఆయన ఏం చెప్పిండంటే 2030 2047 వరకు ఇవన్నీ టార్గెట్స్ అచీవ్ చేస్తానన్నాడు. ఉన్నమాట చెప్తే వికసిత్ భారత్ టార్గెట్లు చెప్పిండు. మోడీ గారు చెప్పిన మాటలు చెప్పిండు. క్లియర్ కట్గా చెప్తున్నా. కాపీ నేను కరోడ్పతి దీదీలని చేస్తా. ఎవరన్నారు ఈ మాట? మోదీ గారు అన్నారు. కాపీ కొట్టిండు. కాకపోతే అలా తెలియదా? ముంబైలో ఉన్న వాళ్ళు అలా సర్కారే ఉన్నది బీజేపీ, వాళ్ళు తెలియదా? బిస్కెట్ వేసిండు మామ అని అనుకుంటారా? అనుకోరా? గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ అని అన్నారు. అంటే నువ్వు సోలార్ పార్కులు ఎక్స్పాండ్ చేయాలా. సోలార్ పార్కులు ఎక్స్పాండ్ చేయాలంటే నువ్వు ప్రైవేట్ కంపెనీలను తీసుకురావాలా. కరెక్టా రాంగా? అంటే క్లైమేట్ చేంజ్కి అనుకూలంగా నువ్వు చట్టాలు తీసుకురావాలా. ఇవన్నీ తీసుకొస్తేనే నువ్వు ఎనర్జీ సెక్యూరిటీ చేయగలుగుతావు. కరెక్టా రాంగా? మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేస్తేనే కదా తెలంగాణ ఫోకస్లోకి వస్తుంది. ఇవన్నీ చేస్తేనే వికసిత్ భారత్ అవుతుంది, రైజింగ్ తెలంగాణ అని చెప్పి మనము చెప్పొచ్చు. రైజింగ్ తెలంగాణ అయితే దాని అర్థమైంది, ఇన్వెస్టర్లు కూడా మన దగ్గరికి వస్తారు. ఇదే కదా రేవంత్ అన్న చెప్పింది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే తెలంగాణ పీక్ డిమాండ్ మీకు తెలుసా? 16,000 మెగావాట్ల నుంచి 17,500 మెగావాట్ల. అది సీజనల్గా మళ్ళీ వేరీ అవుతుంది, సమ్మర్ల గిమ్మర్లో ఏమవుతుందో తెలియదు ఇంకా. ఇది పీక్ డిమాండ్. అయితే ఇప్పుడు మీరు ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ అని అంటారు కదా, ఇది పర్మనెంట్ ఉంటుందా ఇంటర్మీడియట్ ఉంటుందా? ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇప్పుడు సోలార్ పెట్టినాం, అది పర్మనెంట్ ఉంటుందా? ఎండ మంచిగా ఉంటుంది. కరెక్టా రాంగా? నువ్వు విండ్ అని అన్నావు. విండ్ వస్తేనే కదా మంచిగా దానికి తగ్గట్టు రావాలి కదా, ఉంటుందా? మళ్ళీ సోలార్ అనేది 4 నుంచి 6 గంటల పీక్ అవర్స్కి పనిచేస్తుంది అంతే. మళ్ళీ ఈ విండ్ అనేది విండ్ మీద డిపెండ్ అవుతుంది, అది సీజన్ మీద డిపెండ్ అవుతుంది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క విండ్ స్పీడ్ ఉంటుంది. అంటే తెలంగాణ యొక్క పీక్ డిమాండ్లు ఏవైతే పర్మనెంట్ పీక్ డిమాండ్లు ఉంటాయి చూడు, ఆ పర్మనెంట్ పీక్ డిమాండ్లు అనేది ఖచ్చితంగా మళ్ళా నువ్వు ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ కావాలి. అంటే థర్మలో, మన ఏది జల విద్యుత్తో, లేకపోతే గ్యాసో, కోలో, బొగ్గో, ఏదో ఒకటి వీటి మీదనైతే డిపెండ్ కావాల్సిందే. షార్ట్ ఫాల్ ఏముందని అన్నది మీకు తెలుసా అని అన్నది ఇలా తెలివి. ఇప్పుడు ఈయన అనౌన్స్మెంట్ చేయగానే ఏమనుకుంటాడంటే, మరి రేవంత్ అన్నతో వచ్చిన ప్రాబ్లమే ఇది. అనౌన్స్మెంట్ చేయగానే ఏమనుకుంటాడంటే తెలంగాణలో మొత్తం కరెంట్ వచ్చేసింది అనుకుంటాడు. ఆయన 4 ఏళ్ళ నుంచి ఇట్లా కరెంట్ వచ్చేస్తుంది. వజ్రాయుధం ఆయన 4 ఏళ్ళు. ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంటుంది, ఇట్లా పెట్టి ఇట్లా తీసి ఇట్లా పెట్టా షార్ట్ వచ్చేస్తుంది. అయితే షార్ట్ ఎందుకు వస్తలేదు తెలుసా? తెలంగాణలో ఆయన వజ్రాయుధం బయటికి తీసిన ఇప్పటిదాకా డిస్కామ్లకు పేమెంట్ కట్టిండా? వాళ్ళు దివాలా తీస్తున్నారు. వాళ్ళు పాటనే పాడుతున్నారు, मेरा जूता है जब पानी मेरा डिस्काम है తెలంగాణ మే అభి తక్ మేరకు పైసానే మిలా అని చెప్తున్నారు. ఆ డిస్కామ్లు మొత్తము డ్రెస్ ఏం వేసుకున్నారు తెలుసా? స్ట్రెస్ అనే డ్రెస్ వేసుకున్నారు వాళ్ళు. కొత్త డ్రెస్, కాంగ్రెస్ డ్రెస్. అది ఏంటది? స్ట్రెస్, పైసల స్ట్రెస్. ఆ డ్రెస్ వేసుకున్నారు వాళ్ళు. వాళ్ళకి పైసలు లేకపోయి ఇది నడపాలనంటే వాళ్ళే నడపాలి కదా. అంటే పొలిటికల్ అనాలిసిస్ ఒక ఫస్ట్ క్వశ్చన్ ఇస్తున్నాం ఎవరికి? కాంగ్రెస్ సర్కార్కి ఫస్ట్ క్వశ్చన్ ఇస్తున్నా. అన్ననే నేతృత్వం వహిస్తారు కదా కాంగ్రెస్ అంటే, ఇక అన్ననే కదా మొత్తం. కాంగ్రెస్లో ఎవరు ఉన్నారు? ఆయన ఒక్క ఆయననే ఆమ్, మిగతా వాళ్ళందరూ గుట్లే ఆమ్ అంతనే కదా. ఆయన లేకపోతే కాంగ్రెస్ ఏడు ఉండే కానీ తెలంగాణలో. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, మళ్ళీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే ముగ్గు పోసారు కదా వెనకటికి. మళ్ళీ ఇలా ముగ్గులు ఏమాయి? పవర్ సర్ప్లస్ స్టేట్ ఏమైనా చేసిరా తెలంగాణ? చేసిరా? 2014 కంటే ముందు తెలంగాణ పరిస్థితి ఏముండే? పవర్ కట్లు లేకుండే. 4 నుంచి 6 గంటలు 8 గంటల పవర్ కట్లు లేకుండే ఊర్లలో. ఇండస్ట్రీలు బంద్ అవుతాయి అని చెప్పలే, రైతులు ఉద్యమించలే. నేనే వెనకటికి నా ఫేస్బుక్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉతికి ఆరేసిన. నేనే సాక్షి. 2014 తర్వాత ఏ మాటకు ఆ మాట మంచి చేస్తే మాట్లాడాలి కదా. పవర్ సర్ప్లస్ స్టేట్ చేసిండా లేదా? మళ్ళీ ఈ మనిషే పవర్లకు రాగానే ఎవరు? రేవంత్ రెడ్డి గారు 60,000 కోట్లు స్కామ్ జరిగింది పవర్లల్లో అని చెప్పిండు. దాని మీద ఊసెత్తుతున్నాడు. అయ్యాల శ్వేతపత్రాలు పెట్టి అసెంబ్లీలో మాట్లాడిరా లేదా? ఇవన్నీ తీస్తానన్నాడు బయటికి. మాట బయటికి తీసిండు కానీ దాని మీద చర్యలు తీసిండు బయటికి. బట్ 24 గంటల కరెంట్ అగ్రికల్చర్కి ఇచ్చింది బీఆర్ఎస్ కాదా? కెపాసిటీ కండిషన్ని బయటకేం తెచ్చిరా, ఇక్కడికేం తెచ్చిరా? అది పక్కకు పెట్టు. నీ ఇంట్లో కరెంట్ పోయిందా? కెపాసిటీ కండిషన్ని పెంచింది ఎవరు? ట్రాన్స్మిషన్ ఎక్స్పాన్షన్ చేసింది ఎవరు? కాంగ్రెస్ ఇది చేసిందా? ఇప్పుడు చేయగలుగుతుందా? చేసే ఆలోచన ఉన్నదా? వజ్రాయుధాలే మాట్లాడితే పశుపతాస్త్రాలు, వజ్రాయుధాలు, బ్రహ్మాస్త్రాలు, బ్రహ్మాండాస్త్రాలు, లాస్ట్కి ఏంద్రా అంటే తోక పటాకలి. అవిటికి బతి కూడా ఉండదు. మళ్ళీ అవి నీళ్ళలో ముంచుంటాయి. పని చేయి, నువ్వు మంట పెట్టిన పని చేయాలి. గట్లుంటుంది. ఇప్పుడు నేను ఇంత పెద్ద మాట ఎందుకు అంటున్నా తెలుసు? మళ్ళీ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ గడివికి 2 రోజులు. ఎనర్జీ రెవల్యూషన్ అప్పుడు ఏమైంది? చేయాలి కదా.
3 సంవత్సరాలలో ఈ అనౌన్స్మెంట్ చేసిరా? పవర్ కావాలి, తెలంగాణ ఆర్థికంగా ముంగటికి పోవాలన్నా, తెలంగాణ గుణాత్మకంగా అడుగులు వేయాలన్నా, గణాంతకంగా ఖజానా నిండాలన్నా నీకు ఫస్ట్ కరెంట్ ఉండాలన్నా వద్దా ఇండస్ట్రీ రావాలంటే? 2 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఇది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? నీ 3వ సంవత్సరంలో అనౌన్స్ చేస్తారు. ఇది ఎలక్షన్ స్టంట్ కాకపోతే దీన్ని ఏమంటారు? మేము చేస్తుంటే మీరు మాకు ఇంకొకసారి ఇవ్వాలి టర్ము, మేము చేస్తాము అనే ముచ్చట తప్ప ఇంకేమైనా కనబడుతున్నదా? ఇవి హెడ్లైన్ పంచాయతీల లెక్క కనిపిస్తున్నాయా, లేకపోతే ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసే పంచాయతీల లెక్క కనబడుతున్నాయా? చెప్పును. హెడ్లైన్ల కోసమా కదా? డైరెక్ట్ చెప్తున్నా. ఇవి మళ్ళీ గ్లోబల్ ఈవెంట్లలో పెద్ద పెద్ద షో పీస్ల లెక్క, షో స్టాపర్ల లెక్క ఏదో పెద్ద గవర్నమెంట్ చాలా మొత్తం ఫలక్రమై మాట్లాడుతున్నదని మాట్లాడతారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేస్తున్నా. వీళ్ళు చేస్తానన్నారు, చేస్తారు భయ్? చేయరా? చేస్తారు. సపోర్ట్ చేస్తున్నాం రా భయ్, చేస్తారు. సపోజ్ ఇప్పుడు నువ్వు ఏడవర్తాడ విండ్ టర్బైన్లు పెట్టేసినావు, సోలార్ అను మేము చిత్రగుప్తులం దేశ మన తెలంగాణలో అందరం మా రేవంత్ అన్న మంచోడు అని చెప్పి మోడీ మీద కాళ్ళ మీద పడి ఏదో పైసలు తీసుకొస్తాం, గీసలు తీసుకొచ్చి పెట్టుబడి పెడతాం. సోలార్ సెల్ మొత్తం పెట్టేద్దాం సార్ ఇంటి మీద ఏడవ కార్ల మీద, మన ఆఖరికి సండాస్ల మీద కూడా, కుండీల మీద కూడా సోలార్ సెల్స్ పెట్టేద్దాం. మీకు అర్థమవుతుందా? మొత్తం అన్ని సోలార్లు పెడదాం. బట్ ఈ సోలార్ని మొత్తం అట్రాక్ట్ చేసుకోవాలంటే గ్రిడ్ మోడర్నైజేషన్ చేయాలి కదా. వాళ్ళ గ్రిడ్ మోడర్నైజేషన్ ప్లాన్ ఉందా సార్ మీ దగ్గర? లేదు. దీని స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉందా అని అంటున్నా. అయిపోయి హైబ్రిడ్ ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి సార్ మీ దగ్గర అంటే అయిపోయి. మళ్ళీ పంపుడు హైడ్రో ఎక్స్పాన్షన్ మీ దగ్గర ఉందా సార్ అని అంటే అయిపోయి. అదంతా ఓని డిస్కామ్లకు కెపాసిటీ ఉందా మీతో చేతులు కలిపి నడిచేది అని అంటే ఉన్న పైసలు ఇవ్వలే, అయిపోయి. ఇవన్నీ ఉన్నాయా? మీ కళ ఎట్లయితుంది అని అంటున్నా. అది కళ ఎట్లయితుంది అని అంటున్నా. ఈ గ్రీన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు లాంగ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అని అంటారు. అగ్రిమెంట్స్ ఏమో మన పీపీఎస్ అని అంటారు, లేదా పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అంటారు. పీపీఎస్ అంటే పీపీఎస్ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. ఈ లాంగ్ టర్మ్ పీపీఎల్ ఉండాలి. మీ దగ్గర ఉన్నాయా? సరే అగ్రిమెంట్ చేసుకుంటావు. మళ్ళీ ఈ అగ్రిమెంట్లకు నేను కట్టుబడి ఉంటాననే పేమెంట్ చేసే సత్తా నీ ఖజానాకు ఉందా? మళ్ళీ నీతో చేస్తాడా? ఇన్వెస్టర్కి మీ మీద నమ్మకం ఉందా? ఉన్న పైసలే వస్తలేవురా నాయన అని చెప్పి కూర్చుంటున్నారు. ఏదైనా బిల్లులు క్లియర్ అయినాయా? ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉందా తెలంగాణలో? 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని అన్నారు, తెలంగాణ రైజింగ్ అని చెప్పి పెట్టిరు. కంకిల పొట్టు లేదు ఇవాళ తీస్తే, చెక్క పొట్టు లేదు. ఉన్నదా? రెగ్యులేటరీ ఉన్నదా? డిస్కామ్లు కట్టుకున్నాయా? నేను సండాస్ మీద కూడా సోలార్ సెల్ పెడతా. కరెక్టా రాంగా? నేను కూడా టోపీ పెట్టుకుంటా, నువ్వు కూడా టోపీ పెట్టుకో, విండ్ టర్బైన్ పెట్టుకొని పోదాం, మనం మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకొని పోదాం. రేవంత్ అన్న స్ఫూర్తి, రైజింగ్ రేవంత్ అన్న, ఆర్ఆర్ఆర్ రైజింగ్ రేవంత్ రెడ్డి, ఆర్ఆర్ఆర్ మూవీ పెట్టుకొని పోదాం మనం. అంటే సోలార్ పవర్ పెట్టగానే 24 గంటల కరెంట్ వచ్చేస్తుంది, మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. నేను అనౌన్స్మెంట్ చేయగానే పవర్ వచ్చేసింది ఇంట్లో. కరెక్టా రాగా? ఇది ఎట్లుంటుంది అంటే నేను ఎంఓయూ రాసేసినాను అనుకో, కెపాసిటీ పెరిగిపోయింది, గ్రిడ్ పెరిగింది, డిస్కామ్లోకి పైసలు కూడా వెళ్ళిపోయినాయి అని అంటాడు. ఈవెంట్ అంటే ప్రాసెస్కి ఈవెంట్కి తేడా లేదా? ఎనర్జీ సెక్యూరిటీ స్ట్రాటజీ అంటే ఏంది బ్రదర్? ఇలా ఇన్వెస్టర్ బ్రాండింగ్ అని అనేది 2 సంవత్సరాల తర్వాత తెలిసిందా నీకు? మళ్ళీ దీని మీద కూడా మాట్లాడా ఫ్రెండ్స్? మాట్లాడతాడు. పవర్ అనేది ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే రాదు. పాలసీ డ్రైవ్ చేస్తూ వస్తుంది, ఫైనాన్షియల్గా బ్యాకప్ ఉండాలా, టెక్నికలీ స్ట్రక్చర్ ఉండాలా. 2 సంవత్సరాలు కూర్చొని మనము చెక్క భజన చేసి 3వ సంవత్సరము నేను 3 వేస్తానంటే పెళ్ళి అవుతుందా? ఇది మన లివింగ్ రిలేషన్షిప్ సార్ మనది? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది చిత్రగుప్తం. ఇంత విశ్లేషణ, ఇంత టాపిక్ మీకు ఏమైనా దొరుకుతుందా ఫ్రెండ్స్? మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి. ఇంత ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది. నాకు ఇప్పుడు మీతో కూడా ప్రాబ్లం ఉన్నది, మీరు అందరికీ షేర్ చేస్తలేరు.